భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం ఎస్సీ కాలనీలో కారు బీభత్సం ఘటనా స్థలాన్ని పరిశీలించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. తీవ్ర గాయాలైన బాధితులను పరామర్శించి ఓదార్చారు. యాక్సిడెంట్కు కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇక బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రమాదం తర్వాత ఫోన్ చేసిన పోలీసులు స్పందించకపోవడంపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేకు ఫోన్ చేసి ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. యాక్సిడెంట్ జరిగి ఓ వృద్ధురాలు మృతి చెందటం, పలువురికి గాయాలైన ఘటనపై ఐజీతో ఫోన్లో మాట్లాడారు ఎంపీ వంశీకృష్ణ. ఎస్హెచ్ఓ వెహికల్ లో సెకండ్ ఎస్ఏ వచ్చింది. మీరు ఎక్కడ ఉన్నారండి? 2 వెహికల్ వచ్చినాయి సార్. తర్వాత వెహికల్ పిలుచుకొని వస్తున్నా సార్. సార్ అండర్స్టాండ్ తెలుగు. మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతున్నాను. ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు మీరు? వస్తున్నా సార్. నేను ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఎస్హెచ్ఓ వెహికల్ సార్. ఏంది ఎస్హెచ్ఓ అండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఫస్ట్ యూ అడ్రస్ దిస్ అండి. దిస్ ఇస్ ద రెస్పాన్స్ టీమ్. లేదు సార్, అయితే కారులో వాళ్ళు పారిపోయారు. ఈరోజు చాలా బాధాకరంగా గంగారం గ్రామంలో ఒక హిట్ అండ్ రైడ్ కేసు జరిగింది. ఒక కారులో స్పీడ్గా వచ్చి ఒక ముగ్గురిని ఢీ కొట్టేసి వాళ్ళు ఎవరైతే గుద్దిన వారు ఉన్నారో వారు పరారైపోయినారు. 2 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. కానీ ఇక్కడ ఆన్ గ్రౌండ్ నేను చెన్నూరు నుండి ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇమ్మీడియట్గా నేను స్పాట్కి వచ్చినాను. దాదాపు ఒక 2.5-3 hours అవుతుంది, కానీ ఇక్కడ రెస్పాన్స్ రాలేదు. అందుకని ఇమ్మీడియట్గా స్పాట్కి వచ్చి ఎస్పీ గారు స్పందిస్తలేరని చెప్పి వారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఇక్కడ తక్షణమే ఫోర్స్ పంపించాలి. ఇది సరికాదు. గంగారం గ్రామంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. 2 ప్రాణాలు కోల్పోయినా, ఒకరు తీవ్రంగా గాయపడ్డా కూడా ఇక్కడ రెస్పాన్స్ టీం లేదు. స్పందన అసలు చాలా ఓవర్గా ఉంది. అసలు ఎవరు పట్టించుకుంటలేరని చెప్పి వారు బాధపడుతుంటే తక్షణమే ఎస్పీ గారితో మాట్లాడినాను, ఐజీ గారితో కూడా మాట్లాడినాను. ఇక్కడ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోయినారు, వాళ్ళకి నష్టపరిహారం కూడా చేయాలి, వాళ్ళ దగ్గర నుండి తీసుకోవాలని చెప్పి వారికి ఆదేశం.